నమస్కారం అండి. ఇవాళ మనము షుగర్ పేషెంట్లు తినగలిగే ఫ్రూట్స్ ఏంటి, అంటే ఫలాలు ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. బేసిక్గా షుగర్ పేషెంట్స్ తినవలసిన ఫ్రూట్స్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండాలి. అట్లాంటి ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్స్ పెరగకుండా ఉంటాయి. అలాంటి ఫ్రూట్స్ ఏమంటే, ఒకటి బత్తాయి, కమల, దానిమ్మ, బొప్పాయి, జామకాయ, పియర్స్, యాపిల్, ఇవన్నీ కూడా మనకి లో గ్లైసెమిక్ ఫ్రూట్స్ అంటాం. 7 ఫ్రూట్స్, రోజు ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు వారంలో. మళ్ళీ చెప్తానండి, యాపిల్, పియరు, బత్తాయి, కమల, దానిమ్మ, బొప్పాయి, జామకాయ, ఈ 7 ఫలాలు తక్కువ గ్లైసెమిక్స్ ఉండే ఫలాలండి. వీటిని మనం ఏదో ఒక ఫ్రూట్, వీటిలో రోజుకు ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు. మరి మిగతా ఫ్రూట్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనుకుంటే, తీసుకోకూడని ఫ్రూట్స్ ఏంటంటే మామిడి పండు, సపోటా పండు, గ్రేప్స్, పైనాపిల్, ఇవన్నీ కూడా సీతాఫలాలు, ఇవన్నీ తీసుకోకూడదు. అసలు తీసుకోకూడదా అంటే అట్లా అని కాదు, ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ కాబట్టి ఇది తీసుకోవటం వల్ల షుగర్ చాలా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, షుగర్ బాగా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉన్న పేషెంట్, HbA1c 6.5 దానికంటే తక్కువ మెయింటైన్ చేసుకున్న పేషెంట్, ఈ మ్యాంగోస్ లాంటివి కూడా తినే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దాని క్వాంటిటీ, దాంతోపాటు తినే మిగతా ఫుడ్స్, రైస్ కానీ ఏదైనా కానీ చూసుకుని తింటే మిగతా ఫ్రూట్స్ కూడా కొంత తినే అవకాశాలు ఉంటాయి. అందరూ తినటం అనేది అవకాశం లేదు. సేఫ్గా తినగలిగేది 7 ఇందాక చెప్పుకున్నట్టు మనము యాపిల్, పియరు, బత్తాయి, కమల, దానిమ్మ, బొప్పాయి, జాంకాయ, ఈ మాత్రం అందరూ డయాబెటిక్ పేషెంట్లు రోజుకో ఫ్రూట్ తినగలిగే అవకాశాలు ఉన్నాయి. వీటిని తింటే మనకి షుగర్ తొందరగా పెరగకుండా ఉంటుంది. సో షుగర్ మందులు కూడా పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి.